నమస్కారము. వినాయక చతుర్థి వస్తూ ఉంది. అందరికీ వినాయక చతుర్థికి అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్టీఆర్ జిల్లాలో వినాయక చతుర్థిని వినూత్నంగా సెలబ్రేట్ చేయడానికి ప్రతి ఒక్క ఎన్టీఆర్ జిల్లా వాసులకి ఆహ్వానిస్తున్నాను. సో వినూత్నంగా ఏంటంటే మనము వినాయక మూర్తిని ఎప్పుడైతే తీసుకొస్తామో మ్యాక్సిమము క్లేలో చేసిన మట్టిలో చేసిన మూర్తుల్ని తీసుకురావడానికి అందరూ ట్రై చేయండి. అలాగే ఒక విశ్వ రికార్డ్ కూడా క్రియేట్ చేయడానికి ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ద్వారా ట్రై చేస్తున్నాము. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అలాగే విఎంసి, అలాగే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ మట్టి విగ్రహాలని, క్లే గణేశాలని ప్రజలతోనే చేయించి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఇప్పటివరకు ఏదో వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయో అవన్నీ పరిగణలోకి తీసుకొని అంతకు మించి ఒకే సిటీలో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ క్లే విగ్రహాలని చేసే ఒక వరల్డ్ రికార్డ్ కూడా మనం సెట్ చేయబోతున్నాము. ఇది 25వ తారీఖు ట్రైనింగ్ ఇచ్చి 26వ తారీఖు దీన్ని ఎగ్జిక్యూట్ చేయబోతున్నాము. దీనికి కూడా ప్రతి ఒక్క సంఘ సంస్థల్ని, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్స్ని, ప్రతి ఒక్క ఇండివిజువల్స్ని నేను ఆహ్వానిస్తున్నాను. మీ ఇంటి దగ్గర చేసుకోవచ్చు, మీ స్కూల్ దగ్గర చేసుకోవచ్చు. అలాగే ఈ విఎంసి గ్రౌండ్లో కూడా ఒక పెద్ద ఎత్తున ఈ మట్టి విగ్రహాలు చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నాము. సో ఎక్కడో ఒక చోట మీరు దీనికి పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఒక విజయవంతంగా చేయడంతో పాటు మనం పర్యావరణం రక్షణ గురించి, అలాగే దేవుడి మీద మన భక్తి గురించి అందరికీ తెలియచేయాలి అని సందర్భంగా కోరుకుంటూ, ముఖ్యంగా దీని ద్వారా మనము ఎకో ఫ్రెండ్లీ గణేష, అలాగే పర్యావరణ హితకరమైన సెలబ్రేషన్ని మనము చెప్పగలుగుతున్నాము. సో దీంతోపాటు ఇంకా రానున్న రోజుల్లో మీకు అందరికీ తెలిసే ఉంది, ప్లాస్టిక్ బ్యాన్ అయితేనేంటి, సో అట్లాగే ఆర్గానిక్ ఫుడ్ ప్రమోషన్ అయితేనేంటి, సో ఇవన్నీ మనం ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. ఎలాగైతే యోగాంధ్రలో ఒక వరల్డ్ రికార్డ్ సృష్టించాం మన జిల్లాలో, అలాగే రాష్ట్రంలో కూడా ఎన్నో గిన్నెస్ రికార్డ్ సృష్టించారు. సో మనం ఏం చేసినా ఒక వినూత్నంగా చేయాలి, ఒక మంచి ఆలోచనతో చేయాలి, ప్రజల్ని ఒక ఉత్తేజన పరిచేలాగా చేయాలనేది ఆ గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశం. దీని ప్రకారంగా ఈసారి చేసే వినాయక చతుర్థిని కూడా ఒక వరల్డ్ రికార్డ్ సృష్టిస్తూ ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తూ ఒక వినూత్నంగా చేయడానికి ముందుకడుగేస్తున్నాము. దీనికి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఒక్కరి సలహాల సూచనలని కూడా మనకి తెలియజేయండి. మీకు ఏదైతే కింద కనిపిస్తున్న నంబర్ ఉందో ఆ నంబర్లో కమెంట్ కంట్రోల్ రూమ్ పెట్టాము. అక్కడ కూడా మీరు పార్టిసిపేట్ చేయాలన్నా కూడా, లేక మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలని కూడా ఇక్కడికి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మెయిన్లీ ఎక్కడైతే కొన్ని డిసిగ్నేషన్స్ ప్లేసెస్ ఉంటాయో, అంటే కొన్ని స్కూల్స్, కాలేజెస్, అలాగే విఎంసీ స్టేడియం ఉందో ఇక్కడికి ఈ క్లే మట్టి వరకు మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచే అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది. అది కాకుండా మీ ఇంటి దగ్గర, మీ దగ్గర ఉన్న మట్టి ఏమైనా ఉండి మీరు చేసుకుంటాను అనుకుంటే మీరు చేసేసి మనకు ఫొటోస్ పంపించండి. బికాజ్ ఇవన్నీ చేసేందుకు డాక్యుమెంటేషన్ చేయాలి కాబట్టి చాలామంది వరకు వాళ్ళ ఇంటి దగ్గరే చాలామంది చేసుకుంటూ ఉంటారు కాబట్టి అది చేయండి. అదే దాంతోపాటు చాలామంది వెజిటేబుల్ గణేశం చేస్తున్నారు, కొంతమంది సీడ్ గణేశం చేస్తున్నారు, కొంతమంది పేపర్లో గణేశం చేస్తున్నారు, కొంతమంది ఆకులతో గణేశం చేస్తున్నారు, ఇవన్నీ కొంతమంది గ్రైన్స్తో చేస్తున్నారు. సో ఇవన్నీ అయితే వినూత్నంగా ఏదైతే చేస్తారో ఇవన్నీ నేను ఇప్పుడు చూపిస్తున్న నంబర్కి తెలియజేసి వాట్సాప్ కూడా పెట్టండి. వాళ్ళందరినీ కూడా రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. బికాజ్ చాలా క్రియేటివిటీ ఉంది మనలో, చాలా క్రియేటివ్గా పిల్లలు, పేరెంట్స్, ఎన్జిఓస్ అందరూ చేస్తున్నారు. ఇవన్నీ ఒక దగ్గర మనం డాక్యుమెంట్ చేసి మన జిల్లా ఈ ఇన్నోవేటివ్నెస్ని కూడా ప్రజలకి, అలాగే ప్రపంచానికి తెలియజేయడానికి మీరందరూ దోహదపడతారని కోరుకుంటున్నాను.